హలో హాయ్ అందరికి ఒక్కోసారి రాత్రిలో ఎక్కువగా అన్నం మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన అన్నాన్ని పొద్దున తాలింపు వేసుకుంటాము, లేదంటే పడేస్తాము. అలా పడేయకుండా ఇలా మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది ఉడకడానికి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత కిందకి దించేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ సైజుకి సరిపడా పాలిథిన్ కవర్ వేసుకొని అందులో ఇలా వడియాలు పెట్టుకోవాలి. ఎండ తగిలే ప్లేస్ లో ఈ వడియాలను ఉంచుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇవి ఆరిన తర్వాత మనం ప్లాస్టిక్ కవర్ ని కొంచెం ఇలా లాగామంటే వడియాలు వాడంతట అవే రిమూవ్ అవుతాయి. తీసేసుకున్న తర్వాత కూడా 2 రోజుల పాటు ఎండలో ఆరబెట్టేసుకొని ఇవి ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత గాలి తగిలిన డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు తినాలనిపించినా ఆయిల్లో వేసుకొని వేయించుకుంటే రైస్ తో పాటు వీటిని పక్కన నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి.